బ్యాటింగ్ పూర్తిగా వైఫల్యానికి గురైంది. ప్రధాన కారణం ఆబ్వియస్లీ హై రిస్క్ క్రికెట్ ఆడతారని తెలుసు మనకి. అది ఇస్ దట్ ద బిగ్గెస్ట్ రీజన్? బ్యాటింగ్ వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే బౌలింగ్ కూడా లాస్ట్ సీజన్ నిజంగా బ్యాటింగ్ ముసుగులో వాళ్ళు వేస్తారు. అవును. ఈ సీజన్ వాళ్ళు బౌలింగ్ వాళ్ళ ఆప్షన్లో తీసుకున్నా కూడా స్పిన్నర్స్ని చూస్తే రాహుల్ చౌహాన్ తీసుకున్నా వాళ్ళు ఆడిపోయలేదు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఎప్పుడైతే ఓపెనర్స్ కలిసి పర్ఫామ్ చేయరు, స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ ట్రావిస్ హెడ్ పర్ఫామ్ చేశాడు, అక్కడ అభిషేక్ శర్మ పర్ఫామ్ చేయకపోవడం చూసాము. ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత తన నుంచి రన్స్లో క్లాస్ అని అనుకున్నన్ని రన్స్ కోరియాలి. నితీష్ కూడా కొంచెం డిఫరెంట్గా ఆడదాం అనుకున్నాడు, అది వర్కౌట్ కాలేదు. బట్ ఓవరాల్గా బ్యాటింగ్ మొత్తం కూడా ఫెయిల్ అయింది. ఒక్కొక్క నాక్ చూసాము అక్కడ. ట్రావిస్ హెడ్ నుంచి ఒక కపుల్ ఆఫ్ 50s చూసాము, అభిషేక్ నుంచి ఒక 100, ఇషాన్ కిషన్ నుంచి ఒక 100, కానీ ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ లేదు. ఇలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడినప్పుడు అవుతుంటుంది, ఇలాంటి సీజన్ వస్తూ ఉంటుంది. బట్ నెక్స్ట్ సీజన్ కూడా అదే బ్యాక్ చేసుకొని ఆడితే మంచి ఫామ్లో ఉంటే బ్యాటర్స్, మనం ఈవెన్ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అనుకున్నాం వాళ్ళ ఫామ్ చాలా ముఖ్యం. వాళ్ళ ఫామ్లో ఉన్నారా ఈ టీం చాలా డేంజరస్గా మారుతుంది, లేదు అంటే ఇలాంటి రిజల్టే వస్తుంది. సో నెక్స్ట్ సీజన్ వాళ్ళు మంచి సైడ్ ఆఫ్ ద బెడ్ లెగాలని అనుకుందాం.